श्रीरामचन्द्रः आश्रितपारिजातः समस्तकल्याण गुणाभिरामः सीतामुखाम्भोरुग चञ्चरीगः निरन्तरो मंगलवादनो मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासित वक्षसंसितचेतनमन्दारं श्रीनिवासमहं भजे राजा रामचन्द्रमूर्ति की ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద రామచంద్రయ్య గోవింద నిమముతో నీ భజన చేయుచుంటి నిమముతో నీ భజన చేయుచుంటి నిమముతో
భక్త మహాశీలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలులతో మరెన్నో నమస్కారాలతో ఈ రోజున మన కథా ప్రారంభం ముందర స్వామివారి లక్ష్మీనారాయణ ప్రసాదమయమైనటువంటి ఈ దండను మెడలో వేస్తూ ఒక మాట చెప్పారు. చాలా గొప్ప మాట. మా ఆస్థాన కళాకారిణి అని అన్నారు. ఇంతకన్నా ఏం కావాలండి? ఎన్ని సంస్థానాల్లో ఉన్నా, ఎన్ని పద్మాలు పుచ్చుకున్నా, ఏ సంగీత నాటక అకాడమీలు వచ్చినా, ఎవరి సంస్థానంలో బ్రతకాలో అక్కడ స్త్రీ పద్మం కావాలి. అందువల్ల ఈ రోజున నాకు అటువంటి పురస్కారాన్ని, అటువంటి సత్కారాన్ని చేశారు అష్టలక్ష్మీదేవి యొక్క ఆలయం ఈ హ్యూస్టన్ మహాపట్టణంలో. ఏ దేశమేగినా ఎందుకు కలిగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని దశాబ్దాలుగా ఈ దేశంలోనికి మన బ్రతుకు తెరువుల పైన, మన ఉపాధి కోసమై, మన ఉద్యోగాల కోసమై, మన జీవితం కోసం, జీవనం కోసం వచ్చినప్పటికీ కూడా మన సంస్కృతిని, మన పుణ్యాన్ని, మన మంత్రాలని ఈ భూమికి, అమెరికా భూమికి ధారపోసి ఈ భోగ భూమిని భక్తి భూమిగా మార్చినటువంటి మన ప్రవాస భారతీయులందరూ కూడా ఈ భారత జాతి యొక్క గౌరవాన్ని, సనాతన ధర్మాన్ని, సాక్షాత్తు ఆధ్యాత్మిక కేంద్రాలు అమెరికాలో ఉన్నటువంటి ఆలయాలు అనేటువంటి మాటను నిజం చేసి ఈ జాతి గౌరవానికి, ఈ జాతిలో ఉన్నటువంటి నీతిని, ఈ జాతిలో ఉన్నటువంటి భక్తిని, ఈ జాతిలో ఉన్నటువంటి సనాతన ధర్మం అనేటువంటి సంస్కారాన్ని నిలబెట్టిన మీ అందరికీ శిరస్సు వంచి అనేకమైనటువంటి నమస్కారాలను చేస్తూ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రభలన్నీ కూడా విశేషమైనటువంటి ప్రభావవంతంగా ఉన్నటువంటి శతాబ్ద విధి అని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినప్పటికీ కూడా లక్ష్మీనారాయణ యొక్క దివ్య గుణ వైభవాలను, సంస్కారాలను, లక్ష్మీనారాయణ యొక్క దివ్య మహామహిమాన్వితమైనటువంటి తత్వాన్ని సద్గురువరేణ్యులైనటువంటి శ్రీమన్నారాయణ జీయస్వాముల వారి యొక్క ఆజ్ఞలతో, ఆదేశాలతో, అనుగ్రహంతో జరుగుతున్న ఈ మహా కార్యక్రమాలలో ఓ నూరు పోగులాగా నాకు కూడా అవకాశాన్ని ఇచ్చి మా రవి తవరిస గారిని ఒక ఫోన్ చేశారు. ఇప్పటికే 2 ఏళ్ల నుంచి 2 కథలు చెప్తున్నాం లక్ష్మీ ఆలయంలో, అష్టలక్ష్మీ ఆలయంలో. కాబట్టి ఈసారి ఎక్కడో ఒకటి ఎవరింట్లైనా సరే ఒక్క హరికథగానం ఏర్పాటు చేయండి అని అంటే కాదు అని లక్ష్మీనారాయణ సమేతంగా ఉన్న అష్టలక్ష్మీ ఆలయంలోకి నాకు ఆహ్వానం పలికించారు. కర్తవ్యం మహదాశ్రయం అన్నారు. అందువల్ల ఎవరిని ఆశ్రయించాలో వాళ్ళని ఆశ్రయిస్తే నాకు ఈ రోజున అష్టలక్ష్మి ఆలయంలో ఉన్నటువంటి పెద్దలందరూ, మన ట్రస్ట్ బోర్డు వారందరూ కూడా దీక్ష కొని, ఆ అమ్మాయి అపర్ణ గారు, రంగా గారు, వీళ్ళందరూ కూడా కర్తవ్య దీక్షతో ప్రతి ఒక్కరి పేరు చెప్పాలని ఇక్కడ కృష్ణ గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలను నేను తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరి పేరున్నా మర్చిపోతే ఒకసారి నాకు గుర్తు చేయండి, మీరు అన్యదా భావించకండి. ఎందుకంటే వారానికి 3 రోజులు తిరుగుతూ ఉంటాం కదా అండి. అందువల్ల ఒకరి మొహాన్ని చూసి ఒకరి మొహాన్ని ఒకసారి అలా పొరపాటు పెడతాం. అపర్ణ, చాలా ధన్యవాదాలు తల్లి, నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కలిగించినందుకు. ఆచార్య ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభు రక్షిత. అందువల్ల ఆచార్యులు ఇంతకు ముందు మనకి మంగళాశీర్వచనాలతో ఈ కార్యక్రమాన్ని, సీతారామ లక్ష్మణులు అక్కడ కొలువై ఉన్నారు. మా చిన్నారులు 3 ఉన్నారు ఇక్కడ, అబ్బాయి మను, దత్త. నాకు ఇప్పుడు శ్రీకర్ ఈ రోజున అనుకోకుండా ఆ అష్టలక్ష్మి ఆలయంలో వారి కూడా పిలిపించుకున్నారు. చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ శ్రీకర్. వీళ్ళందరూ ఉండడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరికీ ఆశీర్వచనాలతో ఇప్పుడు అనిపిస్తుంది, పోయిన సంవత్సరం 22 కార్యక్రమాలకు నాకు వాయించారు వీళ్ళందరూ, మా మనును, రెడ్డి దత్తాత్రేయ. చాలా ధన్యవాదాలతో సభలో ఉన్నటువంటి భక్తులందరికీ శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ హనుమ సమేతంగా రక్షించాలని కోరుతూ 500 ఏళ్ళు పోరాడి రామచంద్రమూర్తిని, అయోధ్య రాముడిని మళ్ళీ పుట్టించుకున్నాం మనం. అయోధ్య రాజ్యంలో బాలరాముడై రామచంద్రమూర్తి మన కోసమై కొలి ఉన్నారు. అందువల్ల భారతీయుల యొక్క త్యాగ నిరతి ఎంత గొప్పది అంటే మధ్యలో కథలు చెప్పుకుందాం లేండి. ఇంకా ఆలస్యం చేయకుండా శ్రీమద్ రామాయణంలోని అయోధ్యాకాండ శ్రీరామ పితృభక్తి అని దీని పేరు. హ్యాపీ ఫాదర్స్ డే అని ఏడాదికి ఒకసారి మనం చెప్పుకుంటూ ఉన్నాం.
డే అని ప్రతిరోజు కూడా చెప్పినటువంటి వాడు మనకు ఆదర్శం రామచంద్రమూర్తి. ఎందుకంటే ఏదో ఒక్కరోజు హ్యాపీ ఫాదర్స్ డే చెప్పలేదు ఆయన, జీవితం అంతా తన తండ్రి కోసమని త్యాగం చేశాడు. అటువంటి కొడుకు ఇంకెక్కడ కూడా ఉండడం. అందువల్ల అటువంటిది ఈ జనరేషన్ కావలసినటువంటి కథ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేశారు. అయోధ్యకాండలో ఉన్నటువంటి శ్రీరామ పితృభక్తి, రామ పాదుకా పట్టాభిషేకం, తర్వాత కథాగానంలోకి వచ్చిన తర్వాత రాముడి గురించి వాడిని మనం చెప్పుకున్నాం. రామ పితృవాత్సల్యాన్ని గురించి. జై శ్రీమద్ రమణ గోవింద. భక్తులందరూ కొంచెం గట్టిగా ఒక్కసారి గోవింద నామస్మరణ చేస్తే ఏడుకొండ రమణ వెంకటరమణ గోవింద. శ్రీమద్ ఆదిభట్ట నారాయణ దాస్ గారు యథార్థ రామాయణం అనేటువంటి పేరుతో రామాయణం రాయడం జరిగింది. ఎవరికి ఒక్కరిదైనా యథార్థ రామాయణం, మిగిలిన రామాయణాలని అబద్ధపు రామాయణాలని క్షమించండి. యథా ప్లస్ అర్థ యథార్థ. మీరు ఏది కావాలని కోరుకుని ఈ రామాయణాన్ని వింటారో ధర్మబద్ధమైనవి అది నెరవేర్చేటువంటిది యథార్థ రామాయణం. అందువల్ల సంకల్పం చేసుకోండి మనసులో ఈ రోజున రామచంద్రమూర్తి ఇబ్బంది లేదండి. ఆ రాముడు ఎటువంటి వాడు మళ్ళీ కథలో చెప్పుకున్నాం. ఆలస్యం కాకుండా కథలోకి వచ్చేద్దామని తెలియజేస్తూ, ముందుగా ఆది కవి అయినటువంటి వాడు రామాయణాన్ని మనకు అందించి మొదటి కథగా అందించినటువంటి మహానుభావుడు వాల్మీకి మహర్షి యొక్క పదార్థాలకు నమస్కారం చేస్తూ గురువరేణ్యులైనటువంటి రామాయణ కథను చెప్పిన శ్రీ వడ్లమాల నరసింహదాసు భాగవతులు ఆదిభట్ట నారాయణదాసు గారి యొక్క శిష్యులైనటువంటి వారు. మా గురుపాదద్వయానికి ప్రణామాలతో అయోధ్యకాండ ప్రారంభం. శుభంతో ఆరంభించాలి, శుభంతో ముగించాలి. ఏ కథైనా ఏడుతో ప్రారంభించి ఏడుతో ముగించకూడదు అన్నమాట. అందువల్ల శోకం అనేటువంటిది శాంతిని దూరం చేస్తుంది, శుభం అనేటువంటిది అనుకూలతను ఆనందాన్ని దగ్గరకు చేస్తుంది. అందువల్ల సీతారాముల యొక్క కళ్యాణం జరిగింది మహావైభవంగా. ఒక పెళ్లి శుభలేఖ వెళ్ళింది అంటే వాళ్ళ ఇంట్లో మళ్ళీ శుభలేఖ మనకు రావాలి. మన శుభలేఖ అంత గొప్పదై ఉండాలి. అటువంటి శుభలేఖ ఏదైనా ఉందంటే ఒక సీతారాముల కళ్యాణం మాత్రం. సీతమ్మకి రాముడికి పెళ్లి కుదరగానే ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు అన్నదమ్ముల వివాహాలు కూడా ఒకేసారి జరిగిపోయాయి. అందుకనే ఏ శుభలేఖలో అయినా ముందర సీతారాముల యొక్క స్తుతిని చేస్తూ జానక్యాః కమలామలాంజలి పుటయ్యాః శ్రీరామచంద్రః సీతా ముఖాంభోర్వచంచరికః అని మంచి మంచి శ్లోకాలతో సీతారాముల పాదాలు దండాలు పెట్టుకుంటాం మనం. జై శ్రీమద్ రమణ గోవింద గోవింద. గట్టిగా గోవింద నామస్మరణ చేస్తే కథలు ప్రారంభించాలి అని మాకు అనిపించాలన్నమాట. మీ గోవింద నామాలతో ఏడుకొండ రమణ వెంకటరమణ గోవింద.
ఏమండి అంత ఆనందంగా కొడుకులతో కోడళ్లతో కళకళలాడిపోతుంది అయోధ్య నగరం అంతా. అంత ఆనందంగా ఉన్నటువంటి సమయంలో ఈ లోపల ఒకడు వచ్చాడు వాళ్ళ రాజ్యంలోనికి. ఎవరండి? దశరథ మహారాజు గారికి బావమరిది, ముత్తుల మూడవ భార్య కైకమ్మ గారికి తమ్ముడు యుధాజిత్తు. మేనల్లుడ పెళ్లికి రాలేకపోయాను, చాలా తొందరగా వివాహం నిర్ణయించారు. మా రాజ్యానికి వెళ్ళాలంటే 7 రోజులు, రావాలంటే 7 రోజులు. అందువల్ల కొత్తగా పెళ్ళైన దంపతులు ఉన్నారు, భరతుడిని కాస్త అలా హనీమూన్ తీసుకెళ్తాం, వాళ్ళని పంపించండి, మా రాజ్యం చాలా సుందరమైన రాజ్యం అన్నాడు ఆయన. సరే అయితే మరి మా భరతుడిని విడిచి ఉండలేని వాడు అక్కడ ఉన్నాడు. ఎవరండి? శత్రుఘ్నుడు. అందువల్ల తెలుసా రామలక్ష్మణ భారత శత్రుఘ్నుడు తెలుసా? అందువల్ల భరతుని విడిచి ఉండలేనటువంటి శత్రుఘ్నుడిని కూడా వెంట పెట్టుకుని ఆయన వెళ్ళిపోయాడు. రాముడు లక్ష్మణుడు కౌసల్య దశరథులం సుమిత్రాదేవిని కైకమ్మ వారిని పరమ పూజ్య భావంతో సేవిస్తూ అయోధ్య నగరాన్ని దశరథుడు పరిపాలిస్తున్నాడా రాముడు పరిపాలిస్తున్నాడా అర్థం కావట్లేదు. అంత ఆపదుద్ధారకుడు రామచంద్రమూర్తి. కష్టంలో ఎవరైనా ఉన్నారంటే ఉంటాడట, వాళ్ళకి ఎటువంటి ఆపద కలిగినా ఉంటాడట. అమ్మా నాన్నలని ఎంత ఏమరపాటు లేకుండా ప్రేమిస్తాడట. అమ్మా నాన్నలకి మనీ ఉండొచ్చు, అవునా? అందువల్ల వాళ్ళు మనల్ని పోషిస్తూ ఉంటారు. కానీ అమ్మా నాన్నలకు కావాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే అది నువ్వెంత కేర్ చేస్తున్నావు, నువ్వెంత ప్రేమిస్తున్నావు, ఈ రెండే వాళ్ళకి లైఫ్లో కావాలి. వాళ్ళకి ధనం అక్కర్లేదు, వాళ్ళకి నువ్వు సేవ చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు తెలుసు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? మా అబ్బాయి నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఓ నాకు చాలా ఉంది లోపల అంటే కుదరదు. ఏం చేయాలి? తెలియజేయాలి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ప్రేమను మన మీద చూపిస్తుంటారు. మనం ఏం చేయాలి? మన అమ్మా నాన్నల మీద కూడా మనం కూడా నేను ఇంత ప్రేమిస్తున్నాను నాన్న, నేను ఇంత ప్రేమిస్తున్నాను అమ్మ అని. ఫాదర్స్ డే అంటే ఏడాదికి ఒకసారి చేసుకునేది కాదు, మదర్స్ డే అంటే ఏడాదికి ఒకసారి కాదు. ఎప్పుడూ అమ్మా నాన్నలను ప్రేమించే సంస్కృతి మనది. అందువల్ల అంత ప్రేమగా చూసుకుంటున్నాడు రామచంద్రమూర్తి. అబ్బా తల్లిదండ్రులను ప్రేమించాలి అంటే రాముడిలాగా ప్రేమించాలి. అందువల్ల నాన్నగారికి ఏం కావాలి, మా అమ్మకి ఏం కావాలి, ఎంత బాధ్యతాయుతంగా ఉండేవాడంటే రాముడు. రాజ్యం పట్ల కూడా అలా ఉండేవాడు. ఇది చూశాడు దశరథుడు. అబ్బాయికి మొత్తం బాధ్యతలన్నీ అప్పచెప్పేయాలి, రాముడిని రాజుని చేయాలి. ఇంకా మనం అలసిపోయాము, మనం రిటైర్మెంట్ తీసుకుంటాము. మొత్తం రాజ్యానికి రాముని రాజుని చేయాలి, ఆయన ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని నిర్ణయించుకుని ఒక రోజున ఆయన సభ ఏర్పాటు చేశాడు. ఆయన మంత్రులందరినీ, ఆయన సేనాధిపతులందరినీ, తరువాత వాళ్ళ ఊరులందరినీ కూడా పిలిపించి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళందరితో ఆయన ఉన్నాడు. పరిపాలించారు. ఎన్నేళ్ళు పరిపాలించారండి? 100 ఏళ్ళ, 1000 ఏళ్ళ, 2000 సంవత్సరాల, 60,000 సంవత్సరాలు పరిపాలించాక దశరథుడు. అప్పుడు అలసిపోయాను అనుకున్నాడు. 60,000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత త్రేతాయుగ ధర్మం ప్రకారంగా ఇంకా ఈ రాజ్యాన్ని నేను పరిపాలించలేను, నా భుజాలు బరువులు మొయ్యలేనట్టున్నాయి, నా కాళ్ళు నిలబడలేనట్టున్నాయి, నా చేతుల్లో ధనస్సు నిలబడడం లేదు, ఆగడం లేదు, కంటి చూపు తగ్గింది, చెవి వినికిడి తగ్గింది, శరీరం కష్టాన్ని ఒప్పలేనంటోంది. అందువల్ల మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు పిలిపించానంటే రాముని నేను రాజును చేయాలనుకుంటున్నాను అంటూ ఒక మాట చెప్పాడండి. పాడ
చేయలేను, మీ అభిప్రాయంలో కాదు కదా, మీరందరూ ఏమంటారని పౌరులందరినీ అడగనే వాళ్ళందరూ అన్నట రామచంద్రమూర్తికి జై అన్నట్ట. ఏమయ్యా మాకేమన్నా నయ్యి అంటారా? అంత కష్టంగా ఉందా మా పరిపాలన ఇప్పుడు? నాకు కాదు, పగలు సూర్యవంశ ప్రభువు అయినా నీ ఉంటే ఎంత ఆనందమో, రాత్రి చంద్రుడు వచ్చాడనగానే అంత ఆనందం. రామచంద్రమూర్తి రాజు కాబోతున్నాడు, ఇంతకన్నా భాగ్యం ఏమన్నా ఉందా? రాముడిని రాజు చేయడం కంటే మాకు ఆనందమే ఉంది. రామ పట్టాభిషేకం జరగాలి, రాముడు రాజు కావాలి. రాజు కాకుండానే రాజు కన్నా ఎక్కువగా మమ్మల్ని ప్రేమిస్తున్నాడు రామరాజు. ఇంకా ఆయన కనుక రాజు అయ్యాడంటేనా మాకన్నా భాగ్యశాలులు ఎవరుంటారు అన్న ఏర్పాట్లన్నీ కూడా చేసిస్తున్నాడు. వశిష్ఠుల వారు అన్నారు, రాజా పట్టాభిషేకం చేసుకోబోతున్న వాడు ఒక మాట చెప్తే బాగుంటుంది, పెళ్లి కొడుకు చెప్పాలి కదా నీకు పెళ్లి చేస్తున్నాము అని. అందువల్ల రాజ్యాన్ని ఎవరికైతే ఇస్తున్నామో ఆయన తెలియాలి కదా, రామచంద్రమూర్తిని పిలిపించండి అన్నారు. అంటే రాముడిని పిలిపించి చెప్పండి, అంత దూరం నుంచి వస్తున్నాడు 24 ఏళ్ల వయస్సు కలిగినటువంటి రాముడు. చూస్తూ ఉంటే దశరథుల వారు పొంగిపోతున్నట్ట. అక్కడి నుంచి వినయంగా వస్తున్నాడు, అందరికీ నమస్కారాలు చేసుకుంటూ, పెద్దలందరికీ, గురువులందరికీ, బంధువులందరికీ, వాళ్ళందరికీ నమస్కారం చేసుకుంటూ 12 అడుగుల ఎత్తున్నటువంటి రాముడు, ఆజారు బాహుడు, ఆ చక్కనైనటువంటి నీలమణి శరీర కాంతితో వెలిగిపోతున్నవాడు, చిరునవ్వు కలిగినటువంటి ముఖంతో ఉన్నటువంటి వాడు, మర్యాదాపూర్వకమైన ప్రవర్తన కలిగినటువంటి వాడు, ఆజారు బాహుడు, విశాల నేత్రుడు, గంభీరమైనటువంటి నడకలతో వస్తున్నట్ట రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తిని చూశారండి దశరథ మహారాజు గారు, పొంగిపోతున్నట్ట. పిల్లవాడిని వెళ్ళి కౌగలించుకున్నట్టు రాముడు ఒకసారి ప్రేమగా తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాను, సగం సింహాసనం ఇచ్చి పక్కకు జరిగి కూర్చున్నట్టు రాముడి కోసం అని. శ్రీరామ